వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనందరావు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం చెప్పండి మేడం, దాదాపుగా అయిపోయింది 2 సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకు ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి. సో మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అయినట్లన్నా అమలు అయినట్లన్నా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ఈ రాష్ట్రంలో? ఈ డిసెంబర్ 7 తెలంగాణకి గ్రహణం పట్టిన రోజు. 5 ఏళ్ళ గ్రహణం ఇది. ఈ గ్రహణము సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గంటల్లో ఉంటుంది. ఈ కాంగ్రెస్ గ్రహణము 5 ఏళ్ళ గ్రహణం. డిసెంబర్ 7 నాడు పట్టినటువంటి కాంగ్రెస్ గ్రహణము, రేవంత్ సర్కార్ గ్రహణము 5 ఏళ్ళు పట్టి పీడించే గ్రహణం తెలంగాణకు. ఈ గ్రహణం తొలగనున్నది. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో డిసెంబర్ 7 నాడే మేము అధికారంలోకి రానివ్వండి, అవ్వాతాతలకు 2000 ఉన్నది 4000 అవుతుంది, మేము ఇవాళ అధికారంలోకి రానివ్వండి, 7 నాడు రైతు బంధు కాదు భరోసా 10,000 కాదు 15,000 అవుతుంది, ఇంకా మేము ఇవాళ అధికారంలోకి రానివ్వండి, డిసెంబర్ 7 నాడు ప్రతి మహిళ అకౌంట్లో 2,500 పడతాయి, మేము అధికారంలోకి రానివ్వండి, చదువుతున్న కాలేజీకి వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థినికి స్కూటీలు ఇవ్వగలుగుతాం, మేము డిసెంబర్ 7 నాడు అధికారంలోకి రానివ్వండి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం. ఇగో ఇట్లా 1 కాదు 2 కాదు 420 హామీలు. మరి 6 గ్యారంటీల పేరుతో అసలే గ్యారంటీ లేని, ఏ గ్యారంటీ లేని, ఒక్క గ్యారంటీ లేనటువంటి పథకాలు. అంటే విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ప్రభుత్వ పాలన తీరు ప్రజల అవగాహన కోసం చేశాము. సో ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలోని, ప్రజా ఉత్సవాలను కూడా చేయడానికి సిద్ధంగా అయింది రాష్ట్ర సర్కార్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? విజయవంతంగా 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తూ ఉన్నది. విజయవంతంగా ఆ వంచన కొనసాగుతూనే ఉన్నది 2 ఏళ్ళుగా. డిసెంబర్ 7 నాడు మేము అధికారంలోకి రాగానే 9 నాడు సోనియా గాంధీ గారి జయంతి నాడు అనేక పథకాలు ప్రారంభిస్తామని చెప్పిండ్రు. 9కి ఇంకో రేపు లేదు ఎల్లుండి, రేపు ఒక్కరోజు గడిస్తే 9 రానే వచ్చి, ఆ తర్వాత 9 కాస్త 100 రోజులు అని చెప్పిండ్రు. ఆ 100 రోజులు పోయినాయి. ఇవాళ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 700 రోజులు 800 రోజులకు దగ్గరకు వచ్చే, అయినా అతి గతి లేదు, ఒక్క పథకము కొనసాగింది లేదు. ఏం చేసిండ్రు అని కాదు, ఏం చేయలేరు అని, ఏమి ఇచ్చిండ్రు అని కాదు, ఎట్లా ముంచిండ్రు అని, ఏమి ఇచ్చిండ్రు అని చెప్పడం ఒక నిమిషంలో, అసలు ఇచ్చిందేం లేకపోతే ఒక 2 మాటల్లో ఏమి ఇచ్చిండ్రో చెప్పొచ్చు. ఎంత నష్టం చేసిండ్రో చెప్పాలంటే సమయం చాలదు, అంత నష్టం చేసిండ్రు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎంత సస్యశ్యామలంగా, ఎంత సుభిక్షంగా, ఎంత శాంతి భద్రతలతో రాష్ట్రం ఉండే, దివాళా కోరుగా ఇవాళ రాష్ట్రాన్ని ఎట్లా చూపిస్తూ ఉన్నాడు, దేశానికి ప్రజలకు ఎట్లా చూపిస్తూ ఉన్నాడు. చిల్లి గవ్వలేదంటాడు, అప్పుల కుప్ప అంటాడు, కోసి తింటరా అంటాడు, చెప్పుల దొంగ లెక్క చూస్తుండ్రు అంటాడు. ఎంత అవమానకరంగా రేవంత్ రెడ్డి గారి భాష ఉంటుంది. తిట్లు తప్ప ఆయనకి ఇంకేమన్నా సాధ్యం అవుతుందా? కేసీఆర్ గారిని 2 ఏళ్ల నుంచి అదే, ఎన్నికలకు ముందు అదే, ఎన్నికల తర్వాత అదే, 2 ఏళ్ల నుంచి కేవలం కేసీఆర్ గారిని తిడుతూ వార్తల్లో నిలుస్తూ పొట్టబోసుకునే బాపతు ఇవాళ ముఖ్యమంత్రి గారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు అన్నామో 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. సో సన్న బియ్యం ఇచ్చాము, మళ్ళీ ఉచిత కరెంట్ అన్నాము, కరెంటు గిడ ఇచ్చాము, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ఇచ్చాము, రకరకాల పథకాలు ఇస్తూనే ఉన్నాము. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము. ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం, ఇంద్రమ్మ పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఏ పథకానికైనా మహిళనే ప్రామాణికం అని చెప్పేసిన చెప్తున్నాడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. 1 కోటి మహిళలను కోటేశ్వరాలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అని చెప్పేసి కూడా అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? హాస్యాస్పదం, నవ్వొస్తుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే సంగతి తర్వాత, 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్క చీర కూడా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ పాలన, 1 కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వలేని చేతగాని కాంగ్రెస్ పాలన. 2 బతుకమ్మ పండుగలు కేసీఆర్ గారు అటు నేతన్నలకు అండదండగా నిలవడానికి, ఇటు మహిళలకి పండగ సందర్భంగా వాళ్ళకు చిరు కానుక ఇవ్వడానికి ఈ పథకం తీసుకొచ్చిండు. బతుకమ్మ చీరలు, అదేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నాము, చీరలు కట్టుకోలేని స్థితిలో మహిళలు ఉన్నారని కాదు, వాళ్ళకు కొంత పండగ ప్రభుత్వ పరంగా పెద్దన్నలాగా ఒక ఆడపడుచులా గౌరవించి 1,30,00,000 మందికి కేసీఆర్ గారు ప్రతి బతుకమ్మకు చీరలు ఇవ్వగలిగినారు. నేతన్నలు సిరిసిల్ల కాంగ్రెస్ పాలనలో ఉరిసిల్ల అయింది, ఇంటికి ఒక ఆత్మహత్య ఉండే, అటువంటి సిరిసిల్ల నేతన్నల బతుకులు వెలిగినాయి. మరి ఆ నేతన్నలకు పని కల్పిస్తూ, ఇటు ఆడబిడ్డలను గౌరవిస్తూ, 2
ఒక్క పథకంతో 2 ఇదైంది అక్కడ. ఇక్కడ ఇప్పుడు 63 లక్షల మంది ఎవరు స్వయం సహాయక సంఘాల డాక్రా మహిళలు, వాళ్ళకి నేను ఇస్తా 2 చీరలు ఇస్తా, పట్టు పీతాంబరాలు ఇస్తా అని చెప్పిండు. యాది ఒక్క చీర కూడా దిక్కులేదు. మీరు అన్నట్లుగానే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే చీరలు అంత నాణ్యత లేవు కాబట్టి మేము ఇచ్చే చీరలు నాణ్యత ఉంది, ఎక్కువ ఖర్చు కూడుకోబడింది కాబట్టి ఇందిరమ్మ చీరల పేరుతోటి మేము ఇస్తున్నాం పంపిణీ. డాక్రా మహిళలకు ఆల్రెడీ పంపిణీ చేసినాం. ఇంకా 18 ఏళ్ళు ఉన్న యువతికి ప్రతి ఒక్కరికి కూడా చీర ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేషరా సాలన్న నెలకొక్క పోగు అని ఊర్లలో అంటారు. నేషరా సాలన్న నెలకొక్క పోగు అట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. ఆ నెలకొక్క పోగు నేస్తే ఎన్నడూ మహిళలకు చీరలు ఇవ్వగలడు? 2 ఏళ్లల్లా 1 కోటి మందికి కూడా ఇవ్వలేకపోయినావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలి, నీ జీవితకాలం సరిపోదు, నువ్వు అధికారంలో ఉండవు, అందరికీ చీరలు రావు. యూనిఫామా నిన్ను అడిగినరు, అది కట్టుకొని ఎడికోమని నీ సభకు రమ్మన్నావా? ఇలా యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు వాళ్ళు వేస్తే ఓట్లు నువ్వు గెలుస్తావా? గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి అన్న పోయి ప్రచారం చేసిన ఈ దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉండేనా? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? నువ్వు తిట్టడానికి జిల్లాకు పోవన్నా? హైదరాబాద్లో ఉండి తిడతావు, జిల్లా హెడ్ క్వార్టర్లకు పోయి తిడతావు. చావు గోరుడు తప్ప నీకు మంచి గోరుడు రాదా? శుభం గోరం అంటే నీ నోరేంది? అది నీ నోరేం దరిద్రం. నువ్వు వచ్చి నుంచి తెలంగాణకు దరిద్రమే చుట్టుకున్నది. నువ్వు తిట్టడం తప్ప శుభం ఎవరికన్నా నీ నోటితో నువ్వు శుభం కోరినవా? రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని చావు చావు అని పదే పదే నీ నోటితోనని ప్రజలకు దూరం అవుతున్నావు. నీ ఏ కొద్దిగా 1-2% నీకు అభిమానులు అంటూ ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా నీ నోటి దూలతోని నీకు దూరం అయ్యే రోజులు వచ్చేస్తున్నాయి. రైట్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో సర్పంచులను కొంతమందిని ఇనమ్మాసి కూడా చేయడం అనేది జరుగుతున్నది. కొన్ని పార్టీలలో పోటీ పైన పోటీ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఒక్కొక్క పార్టీ నుంచి 2 లేదా 3 అభ్యర్థులు కొన్ని చోట్ల వేయడం జరిగింది. కానీ కొంతమందిని మాత్రము భయపెట్టి భయాందోళనకు చేస్తున్నారట. మరి అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? మేజర్గా బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే పోటీలో ఉన్నట్లు కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ప్రధాన పార్టీలలో ఎందుకు ఇంత వైరుధ్యం? ఎందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్లను కూడా సవేశంగా జరగకుండా చూడవలసిన ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ దుర్మార్గం, అధికారంలో ఉన్నటువంటి అధికార మదం. నల్గొండలో బీసీ బిడ్డను, బీఆర్ఎస్ లీడర్ను, వాళ్ళ భార్య అభ్యర్థి అయితే భర్తను ఆయన కిడ్నాప్ చేసి నానా చిత్రహింసలు పెట్టి మూత్రం దాగిచ్చిరని తెలిసి. దుర్మార్గం కదా, ఇది దారుణం కదా. ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉంటారు? ఇది ఎక్కడే అన్యాయం? ప్రజలందరినీ, ప్రజాస్వామ్యం ఇది. ఎందుకు యునానిమస్ కావాలి? పోటీకి సిద్ధంగా ఉంటే ఎందుకు పోటీ పడనివ్వద్దు? యునానిమస్ కావాలంటే ఊరు తీర్మానం ఉండాలి, ఊరు లెక్క ఉండాలి, ఆలోచన ఉండాలి. వాళ్ళ ఇష్టము. ఊర్లో ఎవరైనా వేయకుండా మీరు ఎట్లా కట్టుదిట్టం చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఎట్లా కూనీ చేస్తుంది, మంత్రులు ఎట్లా కూనీ చేస్తారు? తప్పు కదా ఇది. ప్రజలు గుర్తిస్తారు తప్పకుండా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి పార్టీల గుర్తులు ఉండవు. ప్రజలు అక్కడ వ్యక్తులను చూసి, మంచి చెడు చూసి ఓటేసి గెలిపించుకుంటారు. ఇది పరిస్థితి. చివరిగా చెప్పండి, దాదాపుగా 12,000 చిల్లర ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు. సో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎన్ని సీట్లు గెలవబోతున్నది? ఈ రాష్ట్రంలో ఎన్ని సర్పంచులు కాబోతున్నారు? మెజారిటీ 80% బీఆర్ఎస్ గెలవబోతుంది. ఎందుకు అని అంటారా? ప్రధానంగా పల్లె ప్రజల్ని మోసగించి, పల్లె ప్రజల్ని నమ్మించి, గ్రామాలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ అనేక హామీలు, ముఖ్యంగా జనాభాలో సగం మహిళలు కదా, ఆ ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళకు 2,500 వేస్తామన్నటువంటి అది బాగా పనిచేసింది. ఇయ్యడు రేవంత్ రెడ్డి, ఇవ్వడు, అర్థమైంది. అనేక ఆశలు, కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తా అని చెప్పి 10,000 కాదు 15,000 రైతులకు ఇస్తా అని చెప్పి నేను 6,000 చేసినా నరుకుతా ఉన్నాడు. నిన్న 12,000 ఇస్తున్నా, వాళ్ళు 10,000 ఇస్తే నేను 12,000 15,000 ఇస్తా అని చెప్తివి. అది కూడా నువ్వు ముంచిందెంత, ఇచ్చిందెంత? ఎన్ని పంటలకు ముంచినవు, ఎప్పుడు ఇచ్చినావు? రైతును ముంచింది బారాన, రైతుకి ఇచ్చింది చారాన. ప్రధానంగా పల్లెలు, రైతులు, వ్యవసాయదారుడు కాంగ్రెస్ హయాంలో ఎంత ఇబ్బంది పడ్డాడంటే కరెంటే దిక్కులేదు. ఇప్పుడు 10-12 గంటల కరెంటు కూడా రాష్ట్రాల్లో ఉంటాయి. మళ్ళీ యాసంగి పంటలు వేసే కాలం వచ్చింది, ఎరువుల కొరత, రైతు బంధు దిక్కులేదు. యాసంగి సన్నవాడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. నేను వరంగల్ అబద్ధం ఆడుతున్నాడు. అసలు అందరు అంటారు అబద్ధానికి అంగిలాగా దొడుగుతారు రేవంత్ రెడ్డి అవుతాడని, కానీ అంగిలాగా ఇప్పేస్తే రేవంత్ రెడ్డి అవుతాడు. అంగిలాగా దొడుగుతా ఎంతనన్నా సిగ్గు
సిగ్గు శరము మానవ అభిమానం ఉంటుంది కదా, మానవ అభిమానం ఉంటుంది కదా. ఆ అంగిలాగి ఇప్పేస్తే రేవంత్ రెడ్డి, అబద్ధానికి అంగిలాగి ఇప్పేస్తే రేవంత్ రెడ్డి ఆకారం అవుతుంది. అంగిలాగి దొడుగుతా కాదు, అన్ని అబద్ధాలు. ఏది మరి సన్నవాళ్ళకి బోనస్, ఏ పందానికి ఎక్కడికి సిద్ధం, ఎక్కడ చర్చకు సిద్ధం. యాసంగి సన్నవాళ్ళకు బోనస్ ఇచ్చినట్టయితే దేనికైనా సిద్ధం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో మేము అందరం మిమ్మల్ని యునానిమస్ చేస్తాం, కాంగ్రెస్ని యునానిమస్ చేస్తాం, పార్టీ పరంగా ఇది చేసుకొని. ఎక్కడ నోరు తెరిస్తే అబద్ధాలే, అబద్ధాలను శ్వాసిస్తారు, అబద్ధాలను తింటారు, అబద్ధాలను దాగుతారు. అబద్ధాలు అంగిలాగిప్పేస్తే ఆ ప్రభుత్వం అవుతుంది, అబద్ధాల ప్రభుత్వం. ప్రజలన్నీ అబద్ధాలన్నీ తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ అసలు రూపం తెలిసిపోయింది, అబద్ధమే డొల్లనే అని తెలిసిపోయింది, మోసం అని తెలిసిపోయింది, వంచన అని తెలిసిపోయింది, కుట్ర అని తెలిసిపోయింది. 2 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు, శూన్యం. నాశనం చేసిండ్రు రాష్ట్రాన్ని. పచ్చగా సుఖశాంతులతో వర్దిలిన రాష్ట్రం ఇయ్యాల వల్లకాడిని చేస్తూ ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరిస్తారో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా బుద్ధి చెప్తారు కాంగ్రెస్కు. జై తెలంగాణ, జై జై కేసీఆర్.